పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఘోర అవమానం చోటు చేసుకుంది. వేంపల్లి మండలం అమ్మయ్యగారిపల్లి గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు 3 కుటుంబాలు. స్థానిక వైసీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డి టీడీపీలో చేరారు. కండువాలు కప్పేందుకు అమ్మయ్యగారిపల్లికి బీటెక్ రవి వెళ్లారు. బీటెక్ రవి రాకతో ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లినటువంటి పరిస్థితి అయితే అమ్మయ్యగారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. మొదటి నుంచి తాము వైఎస్ కుటుంబం వెంటే ఉన్నామని గ్రామస్తులు చెప్తున్నారు. టీడీపీ నేతలు గ్రామంలోకి రావడంతో ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయామని గ్రామస్తులు చెప్పడం ఒకంత దీనికి సంబంధించి సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి అసలు దానికి సంబంధించి బీటెక్ రవి రాకతో ఆ గ్రామంలో ఎందుకు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారంటే ఆ స్థాయిలో వేధింపులు ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? మురళి, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అనేది వైఎస్ఆర్సీపీకి కంచుకోట. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ మండలం వైఎస్ కుటుంబానికి ఆత్మ లాంటిది, గుండె లాంటిది. అలాంటి మండలంలో ఏదైతే ఆ సమీపంలో ఉన్న అమ్మాయిగారిపల్లె పంచాయతీ ఉంది. ఆ అమ్మాయిగారిపల్లె గ్రామంలో ఏదైతే వైసీపీకి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఆ గ్రామంలో ఉన్న 340 ఓట్లలో దాదాపు 270-280 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే గ్రామం అది. అంత కంచుకోట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో జగన్ కావచ్చు, ఆ జగన్ కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి కావచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వారితో నేరుగా మాట్లాడగలుగుతారు. ఆయా కుటుంబాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం ఉన్న కుటుంబాలు ఉన్నాయి. నేరుగా జగన్ తో సంభాషించే అమ్మాయిగారిపల్లె గ్రామంలో ఏదైతే నేడు వైఎస్ఆర్సీపీలో గతంలో ఉండి నేడు టీడీపీలో చేరిన ఒక 3 కుటుంబాలు చేరడం జరిగింది. ఆ కుటుంబాల కోసం పార్టీలో చేర్చుకోవడానికి బీటెక్ రవి వచ్చారు. అయితే గ్రామం మొత్తం నిరసన వ్యక్తం చేశారు. బీటెక్ రవి మొహం మీదనే ఇళ్లకు తలుపులు వేసేసి ఆ గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి అక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా చేసుకున్నారు. పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే ఈ గ్రామంలో మొదటి నుంచి వైసీపీకి కంచుకోట, రాజశేఖర రెడ్డి ఉన్న సమయం నుంచి కూడా ఆ గ్రామానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ లాంటి గ్రామం. ఆ గ్రామంలో నేడు ఏదైతే బీటెక్ రవి అడుగు పెట్టడంతో ఆ గ్రామ ప్రజలు మొత్తం ఇళ్లకు తాళాలేసి నిరసన వ్యక్తం చేశారు. వారు బయటకు వెళ్ళి వంట వార్పు కార్యక్రమం చేశారు. మేము గతంలో ఎప్పుడు మాకు లేదు, మా గ్రామంలో టీడీపీ నేతలే అడుగు పెట్టలేదు, ఇప్పుడు మా గ్రామంలో వచ్చి చీలికలు తెచ్చి చిచ్చు పెడుతున్నారంటూ ఆ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం కాక కంటతడి పెట్టారు. ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఎన్నడూ లేని పరిస్థితులు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇలాంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలో కొత్త సంస్కృతి తీసుకొచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో. అంటే ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు చల్లగా ఉన్నాయి. పచ్చని గ్రామాలలో చిచ్చు పెడుతున్నారు టీడీపీ కుటుంబ నేతలు. అందులో బీటెక్ లో ఎస్పెషల్లీ బంధుత్వాలు ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసి సర్పంచ్ పదవులను ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో నాయకుల మధ్య విభేదాలే కాక గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరగడానికి బీటెక్ రవి దోహదం చేస్తున్నారంటూ ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ లెక్క చేయని టీడీపీ నేతలు ఆ గ్రామానికి వెళ్ళి బయట ప్రాంతాల నుంచి వెళ్లి నాయకులు ఆ గ్రామంలో ప్రజలు ఎవరు లేకపోయినా ఆ 3 కుటుంబాలను పార్టీలో చేర్చుకున్నారు. స్థానిక నేత ఈశ్వర్రెడ్డిని కూడా పార్టీలోకి ఏదైతే బీటెక్ రవి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న మొత్తం వ్యవహారాన్ని మొత్తం గమనించినప్పుడు మనం అమ్మగారిపల్లి అనేది వైఎస్ఆర్సీపీ గ్రామము, వైఎస్ఆర్సీపీ కట్టుకుంట. అలాంటి గ్రామంలో వీరు ఏదైతే 2 లేదా 3 కుటుంబాలను చేర్చుకుని ఆ గ్రామంలో రాబోయే స్థానిక ఎన్నికల కోసం చిచ్చు పెడుతున్నారంటే గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మురళి, పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ప్రధాన విమర్శలు కూడా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి స్థానిక టీడీపీ నేతల్ని కూడా బీటెక్ రవి ప్రశ్నించారు అనేటువంటి మాట కూడా వస్తోంది. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఈ స్థాయిలో అవమానకరంగా జవాబిచ్చారు ఆ గ్రామస్తులు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? మురళి, వైఎస్ఆర్ ఏదైతే పులివెందుల నియోజకవర్గం అనేది జగన్ పెట్టని కోట, కంచుకోట. ఇలాంటి నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ అస్తిత్వాన్ని కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాష్ట్రం అంతా ఎలా జరిగాయో అందరూ చూశారు. వాటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. జగన్
జగన్ సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ గెలిచామంటూ టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేసుకున్న సందర్భాలు కూడా మనం గమనించాం. అయితే నేడు ఏదైతే జరుగుతుందో పార్టీకి వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకు వలాయిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలను పార్టీలో చేసుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు పార్టీలో చేరిన నేతలకు ఎన్నికల వరకు పార్టీలో కొనసాగుతారా లేదా అనేది కూడా $1,000,000 ప్రశ్న ఉంటుంది. ప్రలోభాలు కావచ్చు, కేసులు కావచ్చు, నాయకుల నుంచి ఒత్తిడి కావచ్చు, వారికి ఉన్న ఆదాయ వనరులు ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరిగిన పరిస్థితుల్లో నేడు ఏదైతే టీడీపీలో చేరిన ఏదైతే ఈ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అమ్మగారిపల్లె కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు, మరొక మండలంలో నేతలు పార్టీలో ఇప్పుడు చేరొచ్చు. కానీ ఏదైతే ఈ చేరిన నేతలు చివరి వరకు ఎన్నికల్లో ఉంటారా, అప్పటి వరకు టీడీపీ కోసం కష్టపడతారా అనేది కూడా $1,000,000 ప్రశ్న. ఎందుకంటే గతంలో ఇంతకన్నా బలంగా టీడీపీని నిర్మించిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత క్రమంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాంటి నేత కూడా గత 5 ఎన్నికలు వరుసగా ఏదైతే అటు రాజశేఖర రెడ్డితోనూ ఇటు జగన్తోనూ తలపడిన సతీష్ రెడ్డి చివరికి ఆ కుటుంబంతో పోరాడినా ప్రజలు చివరికి మనల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి కానీ ఆ కుటుంబం నుంచి ముఖ్యమంత్రులు అయ్యే స్థాయి ముఖ్యమంత్రులు ఇద్దరయ్యారు. అలాంటి నేపథ్యంలో నేను ఆ ప్రాంత ప్రజలకు టీడీపీలో ఉంటే న్యాయం చేయలేనంటే ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరిన పరిస్థితి. ఇప్పుడు ఏదైతే బీటెక్ రవి ఉన్నారో ఈ బీటెక్ రవి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అధికార బలం కనిపిస్తుంది తప్పితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే కొంతమంది నేతలు అసలు నియోజకవర్గంలో లేకుండా అడ్రస్ పోయిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. 2018 నుంచి 2024 జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు కడప జిల్లాను వదిలేసి వేరు ప్రాంతాల్లో నివసించిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో జగన్ కు కంచుకోట లాంటి ప్రాంతంలో ఏదైతే ప్రస్తుతానికి అమ్మయ్యగారిపల్లె కావచ్చు, మరో ప్రాంతం కావచ్చు, నేతలు పార్టీలో చేరినా వీరు చివరి వరకు ఆ పార్టీల్లో కొనసాగే పరిస్థితులు లేవు. ఏదైతే ఇప్పుడు బీటెక్ రవికి జరిగిన వ్యవహారాన్ని మన అమ్మయ్యగారిపల్లెలో గమనించినప్పుడు ఏదైతే మొహం మీదనే ఆ ఊరు గ్రామం తాళాలేసి ఆ బయటికి వెళ్ళిపోయి వంట కార్యక్రమం నిర్వహించింది. ఇది పులివెందుల నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ రాలేదు. మొదటిసారి ఇలాంటి పరిస్థితిలో ఏదైతే ప్రజలు తాళాలేసి స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోవడం రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల కోసం ఇలాంటి వ్యవహారాలు టీడీపీ నేతలు చేస్తున్నారంటూ అటు ప్రజలు విమర్శిస్తున్నారు, ఇటు నేతలు విమర్శిస్తున్నారు. కేవలం రాబోయే పంచాయతీ స్థానిక ఎన్నికల కోసం గ్రామాల్లో చిచ్చు పెట్టద్దు, పచ్చని గ్రామాల్లో విభేదాలు సృష్టించొద్దని ప్రజలు వేడుకుంటున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దాదాపుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా టీడీపీకి ఇదే విధంగా ఘోర అవమానం జరుగుతుందనేటువంటి మాట. ఒక గ్రామం ఒక టీడీపీ నేత వస్తున్నాడు అనంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్ళిపోయారు అనంటే ఏ స్థాయిలో వారు దీనికి సంబంధించి ఇబ్బంది పడ్డారు. పోలీసులు వాళ్ళని వేధించినటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ వల్ల వారు పడ్డటువంటి అవమానాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వీటన్నిటిని నెమరు వేసుకుంటూ వారు నిరసన వ్యక్తం చేసినటువంటి తీరుకు సంబంధించి బీటెక్ రవి ఘోరంగా అవమానం జరిగిందని అయితే ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అది వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక వైసీపీ నుండి టీడీపీలో 3 కుటుంబాలు అయితే చేరాయి. స్థానికంగా ఉండేటువంటి కుటుంబాలలో టీడీపీ చిచ్చు పెడుతోందనేటువంటి మాట. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారిలో కూడా చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తోంది, పార్టీలను చొప్పిస్తోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు.